నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ హౌసింగ్ క్వార్టర్స్ను ప్రారంభించి క్యాంపు కార్యాలయానికి భూమి పూజ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎస్పీ జానకి షర్మిల, జిల్లా కలెక్టర్. నిర్మల్ పట్టణంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు. మత్స్యకారులు మత్స్య సంపదపై దృష్టి సారించాలి, జిల్లా కలెక్టర్. దివ్యాంగులు తమ అన్ని హక్కులను పొందేలా చూడాలి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో నిర్మించిన పోలీస్ క్వార్టర్స్ను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. నిర్మల్ మండలం ఎల్లపల్లి గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన పోలీస్ హౌసింగ్ క్వార్టర్స్ భవన సముదాయాలను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. దీంతో పాటు నూతనంగా నిర్మించనున్న క్యాంపు కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు. నిర్మల్కు చేరుకున్న డీజీపీ శివధర్ రెడ్డికి పోలీసులు, ఉన్నత అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిలతో నూతన భవనాన్ని ప్రారంభించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డితో పాటు ఐజీ, కలెక్టర్ అభిలాష అభినవ్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాయుడు కోట ఆల్రెడీ మనం అయిపోయిన వరకు మొదలైంది. ఇప్పుడు ఇక్కడ నిర్మల్ ఎస్పీ, జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ కోసం అని చెప్పి ఇక్కడ భూమి పూజ చేసినాము. ఇది లాస్ట్ ఛానల్ నుంచి పెండింగ్ ఉన్న వర్క్. ఇది లక్కీ పక్కనే కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్ పక్కనే ఈ ల్యాండ్ లాట్ అయింది. సో ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారికి, అందరికీ, పోలీసులందరికీ అభినందనలు. నిర్మల్ పట్టణంలో దత్త జయంతి వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గండిరామన్న వద్ద గల దత్తసాయి ఆలయంతో పాటు సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం దత్తాత్రేయ స్వామి, సాయిబాబా విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం నిర్వహించి 48 గంటల అఖండ పారాయణం దత్త జయంతితో ముగిసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి, గండిరామన్న దత్త సాయిబాబా ఆలయం చైర్మన్ బూరాజీ, ఆలయ ఈవో భూమన్న, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
పెట్టుకునే జరగండి, ఇక్కడ టైట్ అవుతున్నది కొంచెం దూరం. మత్స్యకారులు మత్స్య సంపదపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. బుధవారం సాయంత్రం గ్రామీణ మండలం డాంగాపూర్ గ్రామంలోని చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారులు మత్స్య సంపద వల్ల ఆర్థికంగా బలపడవచ్చని అన్నారు. విడుదల చేసిన చేప పిల్లలు సరైన సైజుకు రాగానే చేపలు పట్టి విక్రయించి లాభాలు పొందాలని ఆశించారు. ఈ చేప పిల్లల విడుదల కార్యక్రమంలో రాజనర్సయ్య, తహసీల్దార్ ప్రభాకర్, మత్స్యకారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి తీసుకో. అట్లే పోసాను. సొసైటీ ప్రెసిడెంట్ దివ్యాంగులు తమ అన్ని హక్కులు పొందేలా చూడాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలో టీఎన్జిఓ భవనంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం కొరకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దివ్యాంగులకు ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, రిజర్వేషన్లను ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఎల్ఎస్ఓ సెక్రటరీ రాధిక, డిఆర్డిఓ విజయలక్ష్మి, డిఈఓ భోజన్న, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, దివ్యాంగులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హేరింగ్ ఇంపైర్లో జవలిన్ త్రోలో మొదటి ప్రైజ్ రావడం జరిగింది. అలాగే సుమయ్య కేజీబీ బైసా క్యారెక్స్ జూనియర్లో లోకమోటర్ కేటగిరీలో మొదటి ప్రైజ్ రావడం జరిగింది. సుశాంత్ దత్త జయంతిని పురస్కరించుకొని స్థానిక ఏరెడ్డి కాలనీలో దత్త జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, యజ్ఞ కార్యక్రమం, నూతన వస్త్రాంకన కార్యక్రమం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పట్టణ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మనసులో కూడా గణపతి ఓం గణానాం గణం ओम योगे योगे भक्तवाणी वाले हमारे भगवान भक्ते होते सहस्रांतरा प्रवेशो स्वाहा ओम सहस्रांतरा प्रवेशो स्वाहा ओम सत्कर्म वचसोना भंतोजस्वजीरा मनसा भक्तदा अतासरा सत्याज्ञान देव भैरवनाथदा लक्ष्मी विहारां भंतोजस्वजीरा देवी सरस्वती भावे प्रणव देवी सरस्वती रंगदेव सरदार धेना देवोजा ओम नमः ओम स्वाहा ईश्वरः ओम ओम लोकनाथ भस्मः आवाहक
యోగక్షేమోదయో జీవనం పూర్వార్ధమవందనాన్ మృత్యోర్మృత్యు యథామృత అస్వాహ సమయోజేమ ధనశత్రోరుపరామం కృణోతి ధనం భాగ్యే భవనస్య లోభో దత్తాత్రేయుని యొక్క అభిషేకము హోమము తర్వాత భక్తుల ఆధ్వర్యంలో కూడా నిర్వహించబడుతుంది. అన్నదాన కార్యక్రమం ఇది 10 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తుంది. ఇంతకుముందు చిన్నప్పుడు ఉండే దాన్ని పోయిన గవర్నమెంట్ ఐక్యరెడ్డి అని దాంట్లో కొన్ని ఫండ్స్ ఇవ్వడం జరిగింది, 20 లక్షలు ఇవ్వడం జరిగింది. తర్వాత మా కాలనీ మెంబర్స్ తర్వాత ఇంకా భక్తులందరూ కలిసి దాతలు కలిసి 2 కోట్ల వరకు సమేసి మిగతా ఈ గుడిని అంతా చేయడం జరిగింది, నిర్మాణం చేయడం జరిగింది. భక్తులు రోజు పెరుగుతూ దానికి తగ్గట్టు సదుపాయాలు కూడా చేసడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. భక్తుల సహకారం కావాలి అని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. నర్సాపూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు రావుల నర్సయ్య, మంత్రి ప్రవీణ్లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా నిర్మల్ రూరల్ మండలం ముక్తాపూర్ గ్రామ తాజా మాజీ వార్డు మెంబర్ ఆర్ఎస్ సురేష్తో పాటు 50 మందికి పైగా గంగపుత్రుల సంఘ సభ్యులు బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి రోషయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అధికారులు రోషయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మంత్రిగా ఆయన చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుంచి ఆయన విద్యాభ్యాసం కూడా అక్కడ చేశారు. కామర్స్ లో పట్టుబడులు చేసేటట్టు, అందుకనే కామర్స్ కాబట్టి ఆయన రెవెన్యూ మినిస్టర్ లేకపోతే ఆర్థిక శాఖ మంత్రిగా చేయడం జరిగింది ముఖ్యంగా. అంతేకాకుండా ఆయన ఎన్జీ రంగా గారి ఏదైతే శిష్యుడు వారి సుందర సమృద్ధిలో పార్టిసిపేట్ చేశారు గుంటూరు అటెంప్ట్. అదేవిధంగా ఆయన ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ హౌసింగ్ క్వార్టర్స్ను ప్రారంభించి క్యాంపు కార్యాలయానికి భూమి పూజ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, ఎస్పీ జానకి షర్మిల, జిల్లా కలెక్టర్. నిర్మల్ పట్టణంలో ఘనంగా దత్త జయంతి వేడుకలు. మత్స్యకారులు మత్స్య సంపదపై దృష్టి సారించాలి, జిల్లా కలెక్టర్. దివ్యాంగులు తమ అన్ని హక్కులను పొందేలా చూడాలి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.